నిన్న ఇన్ఫ్యాక్ట్ ఒక దాడి జరిగింది. ఎవరికి తెలియదు దాడి అంటే బాంబు వెళ్తేనే దాడి కాదు. భారత్ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టిన దాడియే. భారత్ని హస్తగతం చేద్దామని అనుకొని కలగన్నా అది దాడియే. ఇలా కంప్లీట్గా ఏవియేషన్ ఇండస్ట్రీలో కొన్ని వేల ఫ్లైట్లు ఢల్ మన ఆగిపోయినాయి. ఈ టైమింగ్ అనేది చాలా క్రిటికల్. వ్లాదిమిర్ పుతిన్ భారత్లో ఉన్నప్పుడు వేల ఫ్లైట్లు ఆగిపోతున్నాయి అంటే ఒక ఇంటర్నేషనల్ అటెన్షన్. ఏమవుతుంది భారత్లో? భారత్ సమర్థత గట్టిగా లేదా? భారత్ అసమర్థత బయటపడ్డదా? ఇవన్నీ ఏంది గిరీష్ చిట్టా ఓపెన్ చేస్తే అని చెప్పి మాట్లాడితే, ఇది నేను క్లియర్ కట్గా చెప్పాలనంటే ఎవ్వడికి డామినెన్స్ ఇవ్వద్దు అని అనంట భవిష్యవాణి చెప్పే ప్రయత్నం చేస్తున్న ఫ్రెండ్స్. ఇండిగో ఎయిర్లైన్స్ మీద తాండవ్ హోగా ఇది మాత్రం పక్కా. ఈయనలో డౌట్ లేదు. ఇక తాండవ్ కర్ణావి చెయ్యి. అడు మృత్యుంజయుడు అనుకుంటున్నాడు ఇండిగోడు. వాడికి చెక్ పెట్టాలా? ఏంది గిరీష్ డైరెక్ట్ ఆరోపణ చేస్తున్నావు అని అంటే, నా డాట్స్ కనెక్ట్ చేసి మీరు చెప్పుండ్రి. ఆపరేషనల్ ఫెయిల్యూర్ అనేది ఇండియాస్ బిగ్గెస్ట్ కార్పొరేట్ బ్లాక్మెయిల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకుందాం ఫ్రెండ్స్, ఒక సిటీలో 100 మంది ఉన్నారు. ఆ 100 మందిలో సుమారు 60% పైగా మన చిత్రగుప్త ఛానల్ చూస్తారు. సడన్గా నేను చిత్రగుప్తుల నరేటివ్ చేంజ్ చేసి కొట్టడం మొదలెడితే ఆబ్వియస్గా దాని ఇంపాక్ట్ వేరే ఉంటుంది. ఇదే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉన్నది, అది నేను 70% మార్కెట్ షేర్ తీసుకొని ఉన్నా. నేను అది సడన్గా ఆపేసినానంటే ఏమవుతుంది? ఈ మోనోపలి అని అనేది ఇండియన్ ఏవియేషన్లో ఇండిగోకు బాగున్నది. ఇట్ హ్యాస్ ఎ మోర్ దెన్ 60% మోనోపలి. గవర్నమెంట్ని బ్యాక్ఫుట్లో పెట్టింది ఇవాళ ఈ 60% డామినెన్స్. సుమారు 1000 ఇండిగో ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయి. వాళ్ళ ఆన్ టైం పర్ఫార్మెన్స్ అంటారు కదా, ఓటీపీ ఆన్ టైం పర్ఫార్మెన్స్, అది 90% నుంచి 10%కి పడిపోయింది 3 రోజులలో. మీరు ఇండిగో ఎయిర్ ఫ్లైట్లు ఎక్కితే చెప్తారు, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అనదర్ ఆన్ టైమ్ అరైవల్ ఆఫ్ యువర్ ఇండిగో ఎయిర్లైన్ 6E సో అండ్ సో అని చెప్పి మీకు ఎయిర్ హాస్టెస్లు చెప్తా ఉంటారు. సో ఈ ఆన్ టైం పర్ఫార్మెన్స్ అనేది 90% నుంచి 10%కి పడిపోయింది 3 రోజులలో. అంటే ఎన్ని మేజర్ ఎయిర్పోర్ట్లలో ఎంత ప్రజలు ఇబ్బంది పడి ఉంటారో ఒకసారి మీరు ఇమాజిన్ చేయండి. జీరో కమ్యూనికేషన్, జీరో అకౌంటబిలిటీ. జనరల్గా పీక్ వెడ్డింగ్ సిచ్యువేషన్, హాలిడే సీజన్లలో మ్యాక్సిమం పెయిన్ అవుతుంది. స్టాక్స్ని కూడా మ్యానిపులేట్ చేసినట్టు అనిపిస్తున్నది అని చెప్పి నిపుణులు మాట్లాడుతున్నారు. ఇట్ ఈస్ స్టిల్ సబ్జెక్టెడ్ ఫర్ ఎ రివ్యూ. మనం చూడాలి కదా మళ్ళీ నిపుణులు దీని మీద ఏం మాట్లాడతారు. సస్పిషియస్ మార్కెట్ రియాక్షన్ ఒకటి స్టార్ట్ అయింది. ఎట్లా అంటే ఒకటేసారి షేర్స్ అనుకొని టక్ 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 పడ్డాయి. 2% డ్రాప్ అయిందంట. 2% డ్రాప్ అయిందంట, మళ్ళీ బయింగ్ స్టార్ట్ అయిందంట. ఆల్మోస్ట్ ఇమీడియట్ రికవరీ వచ్చిందట. అంటే ప్రజలకు ఇండిగో మీద కాన్ఫిడెన్స్ ఉందా లేకపోతే ఏదేమైనా ఇంటర్నల్ ట్రేడా అని అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది, విచ్ ఈస్ యట్ టు బి ప్రూవ్డ్. దీన్ని మళ్ళీ కార్వాయి చేయాలి కదా ఖచ్చితంగా. అయితే డీజీసీఏ లేకపోతే ప్రజలు దీన్ని ఏమనుకుంటున్నారు అని చెప్పి ఇంటర్వ్యూలు, ఆ సోషల్ మీడియాలో ఉన్న పోస్టులు చూస్తే ఇది ఒక రియల్ టైం బ్యాక్గ్రౌండ్ అని చెప్పి పెడుతున్నారు. రియల్ టైం బ్లాక్మెయిల్ బ్యాక్గ్రౌండ్ చేస్తున్నారు ఈ ఇండిగోలు అని అంటున్నారు. ఎందుకు చేస్తుంది గిరీష్ ఇండిగో ఎయిర్లైన్స్ బ్లాక్మెయిల్? గుడ్ క్వశ్చన్. డీజీసీఏ న్యూ రూల్స్ వచ్చినాయి November 1 నుంచి. ఏందనంటే ప్రయాణికుల సేఫ్టీ దృష్టిలో పెట్టుకొని పైలట్ అనేటోడికి రెస్ట్ కూడా ఉండాలా అని. మీరు ఊకుకే ప్లేన్ ఎగిరిపియాలనంటే వాడు హెల్త్ గిట్ ఏమైనా అయింది అనంటే ఎంతోమంది ప్రాణాలు కలిసిపోతాయి, గాల్లో కలిసిపోతాయి. పైలట్కి రెస్ట్ ఉండాలా అన్నది ఫస్ట్ ఈ క్రైటీరియా ఈ నామ్స్లో. సెకండ్ ఏందనంటే మిడ్ నైట్ ఫ్లైట్స్ అనేటివి చాలా తక్కువ ఉండాలా. డ్రైవర్కి ఏదన్నా అలసట కనిపిస్తే ఇన్ఫ్యాక్ట్ థ్రెషోల్డ్ ఏమన్నా ఫ్యాటిక్ థ్రెషోల్డ్స్ అయితే మీరు వాళ్ళు పరిగణనలోకి తీసుకోవాలా. మీ ప్రాఫిట్ల కంటే మీ లాభాల కంటే ప్రయాణికుల సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఒక 4-5 సూత్రాలతోని డీజీసీఏ కొత్త రూళ్ళు తీసుకొని వచ్చింది. అన్ని ఎయిర్లైన్లు ఒప్పుకున్నాయి. ఇండిగో దీన్ని ప్రొటెస్ట్ చేసింది. ఎందుకు? 60% డామినెన్స్ ఉంది కదా ఎయిర్లైన్స్లలో. యాక్చువల్గా ఏముంది గిరీష్ లొల్లి అని అంటే డీజీసీఏ న్యూ రూల్స్ తీసుకొని వచ్చింది, మనం చెప్పుకున్నాం, అదంతా అయింది. October 26కి ఇండిగో వింటర్ షెడ్యూల్ ఎక్స్పాన్షన్ మొదలైంది. November 1కి డీజీసీఏ రూల్స్ ఫ్రేమ్ చేసింది. డిసెంబర్ నుంచి జనవరి వరకు రోస్టర్ స్ట్రెస్ అని ఒకటి స్టార్ట్ అయింది. లాస్ట్ వీక్ కంప్లీట్గా ఈ చావోస్ అంతా ఎక్స్ప్లోడ్ అయిపోయింది. 3 days లేటర్ దీని తర్వాత గవర్నమెంట్ రూల్స్ ఫ్లెక్సిబుల్ చేసింది. February 2026 దాకా ఈ రూల్స్ ఇంప్లిమెంట్ కావు. దాని తర్వాత అయితే నెసెసరీ ప్రిపరేషన్ చేసుకోండి అని చెప్పి ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని రూల్స్ని సవరించింది. రాత్రి స్ట్రెస్ తక్కువైపోయింది. అంటే లొల్లి చేయి, గవర్నమెంట్ మీద ప్రెషర్ క్రియేట్ చేయి, దాని తర్వాత కన్సెషన్ తీసుకొని వెళ్ళిపో. ఇది యాక్సిడెంటల్ అంటారా? ఇది ప్లాన్డ్ ఈవెంట్ అంటారా? మీ కమెంట్ రూపంలో నాకు చెప్పండి. ఇప్పుడు లోపల ఉన్న ఎర్రజెండాలు ఏమున్నాయి గిరీష్? ఎర్రజెండాలు అంటే మళ్ళీ మీరు కమ్యూనిస్ట్ యాంగిల్ తీసుకోకండి, రెడ్ పాయింట్స్ అని చెప్తున్నా.
ఇది తెలియదా ఇలా కాదు స్ట్రెస్ ముందే అవుతున్నదని. బట్ డీజీసీఏ ఎగ్జామ్షన్ ఇవ్వగానే మొత్తం కథం ఎట్లయిపోయింది ఈ లొల్లంతా. ఇది కోయిన్సిడెన్సా లేకపోతే ఒక లివర్ లెక్క వాడినరా దీన్ని? ఈ బ్లాక్మెయిల్ థెసిస్ ఏదైతే ఉందో ఇండిగోకి జబర్దస్త్ తెలుసు చేయడం. 60% డొమెస్టిక్ మార్కెట్ మొత్తం ఇండిగో చేతులు ఉన్నది. ప్రైమ్ టర్మినల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మన ఇండిగోనే మెయింటైన్ చేస్తుంది. పీక్ టైం స్లాట్స్ ఏవైతే ఉంటాయో చూడు దేశంలో, పీక్ టైం స్లాట్స్ అవన్నీ మ్యాక్సిమం లయన్ షేర్ అంటే సింహ భాగం ఇండిగో ఎయిర్లైన్సే యూజ్ చేస్తుంది. అంటే ఈ మోనోపలి ఇవాళ గవర్నమెంట్ని రెగ్యులేట్ చేసే స్విచ్ అయిపోయింది అని చెప్పి చాలామంది విశ్లేషకారులు మాట్లాడుకుంటారు. సోషల్ మీడియా కూడా హోరెత్తిపోయింది. అంటే ప్రభుత్వం నువ్వు రూళ్ళు చేంజ్ చేస్తే నీ ఎంటైర్ ఏవియేషన్ ఈకో సిస్టమ్ని నేను చెక్ పెడతా అని చెప్పకనే ఇలా ధమ్కి ఇచ్చి పడేసింది మన ఇండిగో ఎయిర్లైన్స్. మళ్ళీ డీజీసీఏ వీక్ ఉందా లేకపోతే ఒక వీక్ లేట్ అయిందా అని అనేది ఇక డీజీసీఏ ఏ రకంగా రూల్స్ తీసుకుంటుందో నాకు తెలియదు. కాకపోతే ఇది వ్లాడిమిర్ అంటే మీరు చూడుండ్రి, విజిబిలిటీ కోసం చూడుండ్రి. ఎప్పుడు వచ్చింది? వ్లాడిమిర్ పుతిన్ దేశంలో ఉన్నాడు, ఈ లొల్లి షురూ చేశారు. అంటే ఒక గ్లోబల్ మీడియా అటెన్షన్ మొత్తం ఇండిగో ఎయిర్లైన్స్ మీదకి వస్తుంది. ఇండిగో ఎయిర్లైన్స్ కంటే ముందు ఏడికి వస్తుంది, ఇండియా మీదకి వస్తుంది. ఏమవుతుందిరా అంటే ప్రయాణికులు పోతలేరట. ఎందుకు పోతలేరట అంటే మొత్తం చావోస్ అయిపోయింది ఎయిర్పోర్ట్లలో. న్యూ ఎయిర్పోర్ట్లు మొత్తం రద్దీ అయిపోయినాయి. దానివల్ల సెక్యూరిటీ బ్రీచ్ ప్రాబ్లం వస్తుంది. సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అది అల్గావాదులు ఎవరైతే ఉంటారో ఈ టెర్రరిస్టులు జిహాదీ గ్రూపులు దాన్ని అడ్వాంటేజ్ తీసుకోనికే ప్రయత్నం చేస్తారు. చేసుకొని అల్లకల్లోలం అయిందనంటే పుతిన్ విజిట్ అనేది ఒక ఫ్లాప్ షో లాగా మిగిలిపోతుంది. అరే భారత్ హ్యాండిల్ చేయలేదు గ్లోబల్ సినారియోస్ ఎక్సెట్రా అని చెప్పి ఒక మతలబ్ క్రియేట్ అవుతుంది. ఇలా ఆన్ టైం పర్ఫార్మెన్స్ 90% నుంచి 10%కి పడిగిపోయింది విత్ ఇన్ 72 అవర్స్లా. అంటే ఇక్కడ ఫాగ్ ఏం లేదు. ఏటీసీ అన్ని క్లియరెన్సులు ఇస్తూనే ఉన్నది, వేరే ఫ్లైట్లు అన్నీ పోతూనే ఉన్నాయి. కేవలం ఇండిగోకే ఇది కనిపించింది. దట్ ఇస్ సెకండరీ ఇష్యూ. 60% డామినెన్స్ ఉంది కదా గిరీష్, నంబర్ డామినెన్స్ ఉంది కదా గిరీష్. నంబర్ డామినెన్స్ కాకపోతే నంబర్ డామినెన్స్ మనం ఇచ్చినాం. స్టాక్ బిహేవియర్ చూడు, రప్ 2% స్టాక్ పడ్డది, మళ్ళీ రప్ కొనుక్కుంటూ పోయారు. ఇది ఇన్సైడ్ ట్రేడింగ్ లాగా అనిపిస్తుందేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్, ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్, బట్ ఇది అనిపిస్తుంది. అంటే ఒక మోనోపలి, ఒక పెత్తనం. నేను అందుకే అంట ఏ ఇండివిజువల్ని కూడా మనం పెద్దగా చేయొద్దు ఫ్రెండ్స్, సిస్టమ్ పెద్దగా చేయాలి. సిస్టమ్ వర్క్ బెటర్ దెన్ ఎ స్మైల్. నేను ఒక ఆటోమొబైల్ ఇంజనీర్, మాకు క్వాలిటీ కంట్రోల్స్లో చెప్పేటప్పుడు చెప్తారు, గిరీష్ ఈ మనిషి లేకపోతే పని కాదు అని అంటే ఫస్ట్ ఆ మనిషిని తీసి పడదుబ్బాల. ఎందుకంటే సిస్టమ్ కావాలా. సిస్టమ్ ఎట్లుండాలా అని అంటే నేను చేయొచ్చు, నువ్వు చేయొచ్చు, కొత్తగా వచ్చినోనికి కూడా నేర్పిస్తే వాడు కూడా చేయొచ్చు. ఇది కన్సిస్టెంట్గా చేయొచ్చు, దీన్ని సస్టైన్గా చేయొచ్చు, వితౌట్ సూపర్విజన్ మోడ్లో కూడా తీసుకోవచ్చు అనేది ఒకటి ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏమైపోయింది, మనము ఒక ఎయిర్లైన్స్కి భజన చేసినాం. ఇక్కడ కూడా మనం వ్యక్తి భజన చేయగానే ఏమైపోతుంది, మొత్తం అదంతా ఆ ఇండివిజువల్ చుట్టూ తిరుగుడు మొదలవుతుంది. ఇప్పుడు ఇండిగో చుట్టూ తిరుగుడు ఇది మొదలైపోయింది. ఇది మనకు ఒక నేషనల్ ఏవియేషన్ ఫెయిల్యూర్ లాగా ఇలా ప్రొజెక్ట్ అయింది. టికెట్ ప్రైజెస్ అనేది స్కై రాకెట్కి ఎగిరిపోయినాయి, మొత్తం తారాస్థాయికి ఎగిరినాయి టికెట్ ప్రైజెస్. దానివల్ల ఎవరికి లాభం అయింది? ఇక్కడ టైం లైన్స్ కొలాప్స్ అయినాయి, బట్ ప్రాఫిట్ మాత్రం ఎవరికి వచ్చింది? అంటే ఒక ప్రైవేట్ కంపెనీ ఇంత పవర్ పెట్టుకుంటుందా తన చేతిలో, వీటో పవర్ని? ఏవియేషన్ స్టెబిలిటీనే హస్తగతం చేస్తుందా? మళ్ళీ డీజీసీఏ రైటా లేకపోతే వీళ్ళ అవకాశవాద బ్లాక్మెయిల్కి రాజీ పడిపోయిందా? డీజీసీఏనైతే సేఫ్టీ కోసం యాక్ట్ చేసింది కదా. వీళ్ళు పైలట్లకు రెస్ట్ లేకుండా నడుపుతానంటే అది కరెక్టా? మళ్ళా డీజీసీఏ చేసింది ఎందుకు? ఆకాశాలు సురక్షితంగా ఉండాలా, ఆ ఆకాశంలో ప్రయాణించే ప్రయాణికులు కూడా సురక్షితంగా ఉండాలా అన్న ఆశయం ప్రభుత్వాన్ని. ఏం తప్పు? ఇలా ప్రభుత్వాన్ని ఎందుకు అనాలి మనం? నీ సురక్ష కొరకే కదా వాళ్ళు ఒక సుదర్శన చక్రం కవచం వేసిరు. దాన్ని కొట్టనికి బ్లాక్మెయిల్ టాక్టిక్స్, బికాస్ వీడికి మార్కెట్ మోనోపొలి ఉన్నది. మళ్ళీ దీని మీద మనం ఏం మాట్లాడతాం? సరే, ఇప్పుడు ఇది అంతా నాటకాలల్లా ఎవడికి కీమత్ చుకాన్చాల్సి వచ్చింది ఫ్రెండ్స్? ఈ కాస్ట్ ఎవడు కట్టిండు అని అంటే నువ్వు నేను. వృద్ధులు ఎవరెవరైతే తన పిల్లలని మనవరాళ్ళని చూసుకోవాలని పోవాలనుకున్నో వాళ్ళు ఎయిర్పోర్ట్ ఫ్లోర్లలో కూర్చున్నారు. పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లగేజ్కి సపరేట్ అయిపోయినారు, అల్ల కల్లోలం అయిపోయింది ఎయిర్పోర్ట్లలో. మెడికల్ పేషెంట్స్కి ఎంత ప్రాబ్లం అయి ఉంటుందో ఒకసారి మీరు ఇమాజిన్ చేయండి. సరుకులు అక్కడికి ట్రాన్స్ఫర్ కంప్లీట్గా ఆగిపోయి ఉంటుంది. వర్కర్స్కి ఎంత ప్రాబ్లం అయి ఉంటుందో ఒకసారి మీరు ఇమాజిన్ చేయండి. ఒక్కొక్కళ్ళకు పెళ్ళిళ్ళకు పేరెంటాలకు పోవాలా, పెళ్ళిళ్ళకు పేరెంటాలకు పోవాల్సిన అన్నప్పుడు ఎంత ఈ పెళ్ళిళ్ళే మిస్ అయిపోయి ఉంటాయి ఈ డిలే వల్ల. ఇదొక కార్పొరేట్ టాక్టిక్. నేషనల్ హ్యుమానిటేరియన్ క్రైసిస్ క్రియేట్ చేసిన ఈ ఎయిర్లైన్స్ ఏదైతే మోనోపొలి ఉందో దాన్ని తగ్గించాలన్నా వద్దా? ఉన్నట్టు మాట్లాడుకుందాం. అది విశ్లేషణ ఉంటుందా లేకపోతే ఫ్యాక్టా మీరు నిర్ణయించుండ్రు. ఇవాళ డీజీసీఏ అనేది
ఈవెన్చువల్గా ఒక సాఫ్ట్ అడుగు వేసింది, కాకపోతే గడ్డపార దించుతుంది ఇండిగో మీద. దించాలి కూడా. ఈ మోనోపలిని యూజ్ చేసుకొని బ్లాక్మెయిల్ అండ్ టాక్టిక్ చేసి పైలట్కి రెస్ట్ ఇవ్వకుండా మిడ్ నైట్ ఫ్లైట్లు కూడా నడుపుతా, ఇష్టం వచ్చినట్టు నడుపుతా, నా ప్రాఫిట్ సేఫ్టీ కంటే ఇంపార్టెంట్ అని అంటే కుదరదు. మార్కెట్ డామినెన్స్ అనేది నా క్రైటీరియా కాదు ఏవియేషన్ ఇండస్ట్రీని బ్లాక్మెయిల్ చేయనీకే. నేను ప్యానిక్ క్రియేట్ చేసేస్తే డీజీసీఏ బెండ్ అవుతుంది అన్నది కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది పీక్ సీజనా కాదు. మళ్ళీ వేరే ఎయిర్లైన్స్ ఏమన్నా లొల్లయిందా? కాలే. మొత్తం ఎవరికి వచ్చింది? ఇండిగోడికే వచ్చింది. ఎందుకు? అన్ ప్రాఫిట్ ఏమన్నా యాంపర్ అయిందా? మళ్ళీ టికెట్ రేట్లు పెంచాడు, ఎవడు సంపాదించుకున్నాడు? ఆడే సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏందని అంటే భారత్ సర్కార్కి ఎస్పెషల్లీ డీజీసీఏకి ఒక బిజినెస్ని 60% కంటే ఎక్కువ డామినెన్స్ చేయించుడు కరెక్టా? దాని తర్వాత ఒక కంపెనీ భారత్ సర్కార్ మీదనే ఒక ప్రెషర్ క్రియేట్ చేసి ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం అనేది కరెక్టా? ఇది వెన్నుపోటు కాదా? సబుటేజ్ కాదా? అంటే ఒక నేషనల్ పాలసీ తీసుకొచ్చినప్పుడు దానికి కట్టుబడి ఉండక దాన్నే కట్ చేస్తామని అనుకోవడము సబుటేజ్ కాదా? ఈ మోనోపోలీ అనేది మనను డిక్టేట్ చేయనిగా యూజ్ చేసేదా? అది సేఫ్టీ నార్మ్స్ కంటే పెద్దదా? ఇండియాస్ ఏవియేషన్ ఫ్యూచర్ అనేది ఇండిగో డిసైడ్ చేస్తుందా అని అనేది ఒక పెద్ద ప్రశ్న. ఈ అకౌంటబిలిటీ ఎవడు మాట్లాడతాడు అనేది ప్రశ్న. నీవు నేను ఖచ్చితంగా మాట్లాడాలా అనేది నీడ్ ఆఫ్ ది అవర్ ఫ్రెండ్స్. ఇవాళ భారత్ సర్కార్కి, ఎందుకంటే 148 కోట్ల జనాభా మోదీజీ, మనం ఫస్ట్ క్రౌడ్ మేనేజ్మెంట్లో గట్టిగా కావాలా. ఈ స్టాంపీడ్ గింపీడ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సెకండ్, ఈ మోనోపోలీ బిజినెస్లు ఉంటాయి చూడు, ఈ మోనోపోలీ బిజినెస్లకు గడ్డపార దించాలా, FDTL నార్మ్స్ తీసుకురావాలా, ట్రాన్స్పరెంట్ ఆడిట్లు ఇండిగో జరగాల, ఈ క్రూ ప్లానింగ్ ఎట్లా నడుస్తుందో చూడాలా, స్టాఫ్ షార్టేజు డిలేలు అనేది అయితే అన్నారో దాని మీద ఇమ్మీడియట్గా ప్రోబ్ జరగాల. ఏదైతే ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ జరిగిందో దాని మీద కూడా ఒక ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ జరగాల. ఈ ప్యాసింజర్లు ఎవరెవరికైతే పెళ్ళిళ్ళు పేరెంటాలు ఏవైతే వీళ్ళ అన్నిటికి దూరమైనాయో దానికి ఇండిగో మెడలు ఉంచి కంపెన్సేషన్ లాస్ చేయాలి. బికాస్ వేరే ఎయిర్లైన్స్లో రానప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినాయి? ఇండిపెండెంట్ ఆడిట్ జరగాల, డైరెక్ట్ స్క్రూటినీ ఉండాలా. ఈ బ్లాక్మెయిల్ ఎవడైతే చేస్తాడో అది దేశద్రోహ చట్టం కింద పెట్టాలా. అది కూడా టైమింగ్ చూసుకొని చేసిండు. దేశద్రోహం కిందికి రాదా? ఇది ఫెయిల్యూర్ కాదు ఫ్రెండ్స్, ఇది ఒక వెపన్ లాగా యూజ్ చేసింది ఇలా ఈ డామినెన్స్ మోనోపోలీ ఉన్న ఎయిర్లైన్స్. ఇది వాళ్ళ బలం యొక్క బల ప్రదర్శన. దీన్ని రెగ్యులేట్ చేయాలి డీజీసీఏ వేయాలి. ఇది మనకు ఒక రిమైండర్ ఫ్రెండ్స్, ఈ మోనోపోలీ బిజినెస్లు ఉన్నోళ్ళు ఏ రకంగా మనల్ని డామినేట్ చేస్తారు అని అనేది ఒక మోనోపోలీ. భారత్ ఇంకొక వీక్ ఇట్లా అఫోర్డ్ చేయలేదు. సింగిల్ ఎయిర్లైన్ కూడా ఓడో వచ్చి మనల్ని డిక్టేట్ చేయాల్సిన కర్మ భారత్కి పట్టలేదు. మీ అభిప్రాయం ఏందో జర కమెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.